వెల్కమ్ టు అక్షయాస్ ఫన్ వరల్డ్. 2 days నుంచి అయితే అనుకుంటున్నానండి అసలు ఫుడ్ ఐటమ్స్ అది తీద్దామని. వాట్ ఆర్ ద ఫుడ్ ఐటమ్స్ దేర్ ఇన్ కెఫ్టేరియా, వాట్ వీ హ్యావ్ అనేది. బట్ అస్సలు అవడం లేదనమాట, అంత హడావుడిగా అలా అయిపోతుంది. వన్స్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ డన్ వీఆర్ గోయింగ్ అవుట్ అండి. అండ్ టుడే వీఆర్ గోయింగ్ టు స్పెండ్ ద హోల్ డే అట్ ఎ సింగిల్ ప్లేస్ అనమాట. గెస్ వాట్? దిస్ ఈజ్ ద ప్లేస్ వాట్ యూర్ సీయింగ్ హియర్, యూనివర్సల్ స్టూడియో. వన్స్ వీ స్టెప్డ్ ఇన్సైడ్ అండి, అసలు ఒక్కసారి ఆ లోపలికి ఎంటర్ అవ్వగానే ఆ ఫీల్ చాలా బాగుందనమాట. ఎట్లంటే జస్ట్ లైక్ ఎంటర్ ఇంటూ ఒక మూవీ సెట్టింగ్లోకి, మూవీ సెట్ కాదు, ఒక మూవీ వరల్డ్లోకి ఎంటర్ అయితే అనిపించింది. అంత బాగుందనమాట. అసలు ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ అండి, ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్ అండ్ వెల్ థీమ్డ్ యాక్చువల్లీ. ఇదేంటంటే ఏషియా మొత్తంలోనే ఒక వన్ ఆఫ్ ద మోస్ట్ ఎగ్జైటింగ్ థీమ్ పార్క్ అని చెప్పచ్చండి. ఇక్కడ వచ్చేసి మనకి థ్రిల్లింగ్ రైడ్స్ ఏంటి, అమేజింగ్ షోస్ ఏంటి, అసలు సో మెనీ థింగ్స్ ఆర్ దేర్ అండ్ టు ఎంజాయ్. సో జస్ట్ కమ్ అలాంగ్ విత్ అస్ అండి అండ్ లెట్స్ గెట్ ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్. యాక్చువల్లీ డిఫరెంట్ టైప్ ఆఫ్ జోన్స్ అండి, అసలు డిఫరెంట్ టైప్ ఆఫ్ జోన్స్ వీ కెన్ సీ హియర్ అనమాట. రైడ్స్ అయినా షోస్ అయినా అవి కూడా అసలు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్ టు ఈచ్ అదర్, అట్ ద సేమ్ టైమ్ లుక్స్ సో అట్రాక్టివ్. వీ కాంట్ కంపేర్ ఇట్ టు అదర్ అనమాట. యాక్చువల్లీ దేని యూనిక్నెస్ దాందే, ఏ రైడ్స్ అయినా కానివ్వండి, షోస్ అయినా దేని యూనిక్నెస్ దాందే, దేని స్టైల్ దాందేనండి. చాలా బాగున్నాయి ఆల్ టుగెదర్. గోయింగ్ టు ట్రై ద ఫస్ట్ రైడ్ అండి. ఇదేంటంటే కిడ్స్ థీమ్ అనమాట. నేమ్ వచ్చేసి స్పాగెటీ షో అనుకుంటాను ఐ థింక్. అండ్ రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. చెప్పమ్మా. రైడ్ మాత్రం ఇట్స్ సో సింపుల్, కూల్, ఫనీ అండ్ కిడిష్. I'm Anderson Cucumber. Have a great... ఇదేంటంటే సినిమాస్ మేకింగ్ దాని గురించి అండి. యాక్చువల్లీ ఇక్కడ లైన్లో ఇదంతా ఏంటంటే మనకు తెలిసింది యాక్చువల్లీ మ్యాక్సిమం టైటానిక్, దాని తర్వాత జురాసిక్ పార్క్. ఇక్కడ ఏంటంటే క్యూ లైన్లో వాటిలో ఫేమస్ ఇంగ్లీష్ మూవీస్ బోర్డ్స్ అట్లా అన్నీ పెట్టున్నాయి అనమాట. వన్స్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఏంటంటే ఇన్ ద ఓల్డ్ మూవీస్ హౌ ద సినిమాస్ ఈజ్ మేకింగ్, ఈవెన్ మనకి న్యూస్ వాటిల్లో కూడా టఫ్ సిచ్యువేషన్స్లో, తుఫాన్ అలాంటి వాటిలో హౌ దే విల్ డూ అన్న దాని గురించి అనమాట. ఇట్ యాక్చువల్లీ అన్ ఎక్స్పీరియన్స్ వన్ అండి, నాట్ పాసిబుల్ వెల్ టు ఎక్స్ప్లెయిన్. బట్ వన్స్ అది స్టార్ట్ అయిన తర్వాత మాత్రము అసలు వాటర్ని భల్లు మన పడిపోయాయి అనమాట మా మీద. బాగుంది, ఇట్స్ ఎ నైస్ ఎక్స్పీరియన్స్. ట్రాన్స్ఫార్మర్స్ రైడ్ మాత్రం అండి అసలు ఇట్స్ అన్ అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. అసలు ఫస్ట్ అయితే లోపలికి ఎంటర్ అవ్వగానే ఈ జనాలు క్రౌడ్ అది చూసి, అంటే క్రౌడ్ అంటే లైన్ మనకి స్మూత్గానే పాస్ అవుతుంది, ఇబ్బంది ఏమి ఉండదు. బట్ సో మెనీ టర్నింగ్స్ అనమాట, సో మెనీ టర్నింగ్స్. అండ్ ఆఫ్టర్ స్పెండింగ్ సో మచ్ ఆఫ్ టైమ్ ఇన్ దీస్ క్యూలెన్స్ అనిపించింది అసలు ఏంటి గోల, అసలు ఇదంతా మనం ఈ రైడ్కి అనవసరంగా వచ్చామా, దీని బదులు వేరే రైడ్కి వెళ్తే బాగుండేదేమో, అసలు ఇన్ని టర్నింగ్స్ ఏంటి, ఇదంతా ఏంటి, అసలు ఈ అట్మాస్ఫియర్ అట్లా అనిపించింది అనమాట. బట్ నో అండి, ఇట్స్ కంప్లీట్లీ రాంగ్. వన్స్ రైడ్ స్టార్ట్ అయిన తర్వాత అర్థమైంది అసలు దిస్ రైడ్ రియల్లీ డిజర్వ్స్ ఇట్.
We'll give all I can. ఏంటిది? Let's be honest. I'm not overly optimistic. So, that was your first challenge, recruits. You go and prove I am high. She's already inside. Sir, give me an update on the reserve. ఈ ట్రాన్స్ఫార్మర్స్ రైడ్ ఏంటంటేనండి అసలు ఇట్స్ లైక్ వాచింగ్ ఎ 3D మూవీ అనమాట. బట్ వన్స్ రైడ్ స్టార్ట్ అయిన తర్వాత ఎలా ఉంటుందంటే ఆ ఫీల్ ఇట్స్ నాట్ జస్ట్ వాచింగ్, వీఆర్ ఇన్సైడ్ ద 3D మూవీ, వీఆర్ దేర్ ఇన్ దట్ సిటీ అన్నట్టు ఉంటుంది. యా, గెటింగ్ క్లోజర్ అండి. అబౌట్ టు స్టార్ట్ ద రైడ్ అండ్ జస్ట్ బీ రెడీ యువర్ సెల్ఫ్ అండి టు వాచ్ ద ఇన్క్రెడిబుల్ షో వాట్ యూ హ్యావ్ సీన్ నెవర్ బిఫోర్. Watch out! It's Ravage! He's after the Allspark! Autobots, roll out! Hey, recruits, maybe a little warning for me next time? Fools. You can't escape Megatron. Reverse thrusters! Full throttle! How we find a way out of here? Wrong way! We're trapped! Your planet belongs to me. Take cover! Escape route. Wait, something's wrong. It's devastator. Where's Vortex? We need cover. Hold on. Sideswipe. Rookie, I trusted you with this mission. You got it, Sparkles. My gun's jammed. Get it. It's him again. Activate battle shields. Everybody okay? We've got to find a way down. Optimus! Cowards run. Heroes fight. War is with me. The Allspark. Just dropping in. We're on our own. What do we do? Make the best ever. No more running, recruits. He wants the Allspark? He can have it. Oh no! Your bravery saved the planet. Well done, freedom fighters. Way to improvise, team. Thanks for meeting the challenge. Let's head on back to base. You can ride with evac anytime. యా, నైస్ కదండి, చాలా బాగుంది కదా, నచ్చింది కదా. మరి కింద లైక్ బటన్ ఉంటుంది, ఒక్కసారి అక్కడ క్లిక్ చేసేయండి. దట్ ఈస్ ద వే టు ఎక్స్ప్రెస్ కదా. అండ్ ఇదే మంచి ఎక్స్పీరియన్స్ని మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి కూడా ఇవ్వాలి అనుకుంటే వీడియోని వాళ్ళకు కూడా షేర్ చేసేయండి మరి. అండ్ టు వాచ్ మోర్ వీడియోస్ లైక్ దిస్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ డన్ ఇట్, థ్యాంక్ యూ.
Be defeated. I may have lost the battle, but I will always rise up so I can win the war. The old spark will be mine, and with it, I will take over the earth. There's nothing you or Optimus Prime can do to stop me. All hail Lord Megatron! యాక్చువల్లీ టాకింగే కాదండి, ఆ రోబోట్ వాక్ కూడా చేసుకుంటూ ముందుకు వచ్చింది. బాగుంది అసలు, అలా వాక్ చేసుకుంటూ ముందుకు వస్తే చాలా బాగుందనమాట. ఆ క్లిప్ ఎక్కడో మరి మిస్ అయినట్టుంది, నాకు కనపడలేదు, అందుకే యాడ్ చేయలేదు. అండ్ యాక్చువల్లీ క్లిక్స్ కూడా అలౌడే అనమాట, స్నాప్స్ కూడా తీసుకోవచ్చు మనం. వీ ఆల్సో హ్యావ్ ఫ్యూ ఫొటోస్ అనమాట విత్ రోబోట్. అండ్ ఆ రోబోట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది ఎక్కామన్నమాట అందరము. ఇది టోరో ఏమంటారు కదా, మన ఎగ్జిబిషన్స్ మన సైడ్ కూడా ఉంటుంది ఇది. అండ్ నెక్స్ట్ దీని తర్వాత ఈ రోలర్ కోస్టర్ అండి. వీళ్ళు వెళ్ళారు, యాక్చువల్లీ నాకైతే అస్సలు అంత ధైర్యం లేదనమాట రోలర్ కోస్టర్ ట్రై చేయడానికి. పాప అయినా వెళ్ళారు. అండ్ వన్ మోర్ థింగ్ నాకు అర్థమైంది ఏంటంటే, అక్షయ షీఈ్ బెటర్ దాన్ మీ ఇలాంటివి ఎక్కడంలో షీఈ్ వెరీ బెటర్ దాన్ మీ అనిపించింది అసలు. యాక్చువల్లీ వీళ్ళు స్కూల్ పిల్లలండి, ఎక్స్కర్షన్కి వచ్చినట్టున్నారు, మేబీ గ్రూప్ ఆఫ్ ద చిల్డ్రన్ అనమాట. అండ్ దేర్ టీచర్ భలే మంచిగా అనిపించింది నాకు ఈ పిల్లల్ని చూస్తే, చక్కగా ఎక్స్కర్షన్కి భలే మంచి ప్లేస్కి వచ్చారు అని. బాబు బాహుబలి లాగా ఉంది కదా. నెక్స్ట్ మూవింగ్ టువర్డ్స్ రివెంజ్ ఆఫ్ మమ్మీ అండి. ఇదైతే అట్మాస్ఫియర్ అంతా అసలు చూడంగానే నాకైతే ఫస్ట్ బాహుబలి సినిమా సెట్టింగ్స్ ఉన్నాయి కదా, నాకైతే అదే గుర్తొచ్చింది అనమాట. బట్ బేసిక్గా ఏంటంటే ఇదంతా ఏన్షియంట్ ఈజిప్టియన్ థీమ్ అనమాట. బట్ స్టిల్ స్టాచ్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫిగర్ అవుట్స్, ఆ షేపింగ్ అనేది డిఫరెన్స్ ఉంది, కానీ నాకైతే మన బాహుబలి సినిమా సెట్టింగ్స్ అవే గుర్తొచ్చినాయి. బట్ దిస్ ఈజ్ స్కేరీ థింగ్ అండి అసలు. వన్స్ స్టెప్డ్ ఇన్సైడ్ అనమాట, అంతా స్కేరీ ఉంది అసలు. ఇదేనా రోలర్ కోస్టర్ అంటే? ఇదేంటంటేనండి అంత లోపల ఒక మిస్టీరియస్ అట్మాస్ఫియర్ అనమాట, అంత స్కేరీగా అలా ఉంటుంది. అండ్ ఇండోర్ రోలర్ కోస్టర్ రైడ్ కూడా ఉందండి ఇక్కడ. రైడ్ ఏంటంటే అట్లాగా మీకు కొంచెం ఒక థ్రిల్లింగ్ ఎఫెక్ట్స్తో, అంత అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్స్తో అలా డార్కీగా అనమాట రైడ్ వచ్చేసేసి. అండ్ ఇది నిజంగా స్కేరీ థింగ్ అండి బాబు అసలు. అంతా ఈ చెక్కలు తాడులు, ఇంకా అడిగా కదా ఏం వాసనని, ఈ చెక్కలు తాడులు నూనె తాడులు ఆ వాసన.
ఆఫ్టర్ రివెంజ్ ఆఫ్ మమ్మీ ఇంకా లంచ్ బ్రేక్ అయితే తీసుకున్నామండి. ఫీలింగ్ హంగ్రీ అనమాట. లంచ్ కూడా బాగానే ఉంది అక్కడ ఒక రెస్టారెంట్లో. ఇట్స్ ఓకే, బాగానే ఉంది. అండ్ ఆఫ్టర్ దట్ ఇంకెలా కొన్ని చిన్న చిన్న రైడ్స్ అవి తీసుకుంటూ అట్లా ఉన్నామన్నమాట. అండ్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ చిన్న జైంట్ వీల్ అయితే కనపడిందండి. అండ్ పాప కూడా ఎక్కింది. బాగుంది ఈ చిన్న జైంట్ వీల్ని. ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుందన్నమాట. అండ్ ఇన్ బిట్వీన్ కూడా ఇంకా కార్టూన్ షో కూడా చూసామండి. అండ్ మూవీ మేకింగ్ది కూడా ఇంకోటి ఏదో చూపించారు, బాగుంది అది కూడా. ఇంక నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే కవర్ చేయలేకపోయానండి అసలు. బట్ ఆ షోస్ కూడా ఇంకా వేరే షోస్ కూడా ఉన్నాయి, అవి కూడా బాగున్నాయి. వి ఎంజాయ్డ్ ఇట్. ఇదైతే ఇంకా బలవంతంగానే తీసుకెళ్లారనమాట వీళ్ళు. ఇంక నేను కూడా ఇట్స్ ఓకే, మరీ రోలర్ కోస్టర్ వాటంతా పెద్దదేం కాదు కదా, కొంచెం సింపులే కదా, ట్రై చేద్దామని చెప్పేసి ఇంకా నేను పుషప్ చేసుకుని వెళ్ళానమాట. బట్ స్టార్టింగ్ అయితే భయమేనండి, గుండె కొంచెం అట్లా ఉండే. బట్ వన్ స్టార్ట్ అయిన తర్వాత బాగానే ఉంది, అసలు ఇబ్బంది ఏం లేదు, స్మూత్గానే ఉంది. నైస్. Welcome back, silly swirlers. Please remain seated in your right cabin until it has come to a complete stop. ఇక్కడ నా కూతురు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తుంది చూడండి, అసలు కావాలని అనమాట. అంటే నేను భయపడ్డాను కదా, మమ్మీ ఇంత సింపుల్ థింగ్ ఇంతేనా, ఇదేగా నువ్వు ట్రై చేసింది, దీనికి కూడా భయమా అన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చింది అనమాట అసలు. ఆఫ్టర్ దిస్ పాప నేను ఇంకొన్ని రైడ్స్ అయితే ట్రై చేసామండి. చిల్డ్రన్ ఉంటాయి కదా, ట్రై చేసామన్నమాట. భలే ఫన్ వచ్చింది. అండ్ మొత్తానికి యూనివర్సల్ స్టూడియో మొత్తాన్ని అలా చుట్టేసామన్నమాట. అండ్ దిస్ ఈజ్ ద లాస్ట్ షో అండి అందటే. నాకు ఏదైతే ఇది బాగా నచ్చింది. ఇదైతే ఐఎమ్ గోయింగ్ టు అప్లోడ్ దిస్ సపరేట్లీ అండి, చూడండి. అండ్ షాపింగ్ కూడా ట్రై చేయొచ్చండి యూనివర్సల్ స్టూడియోలో. కొంచెం రేట్ డిఫరెన్స్ ఉంది, బట్ స్టిల్ వీ క్యాన్ ట్రై అండి. అండ్ పాప అయితే చాక్లెట్ బాక్స్ తీసుకుందనమాట. అండ్ ఇన్ ద హోల్ వీడియో మీకే రైడ్, మీకే షో నచ్చిందో నాకైతే కామెంట్ చేయండి ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కంప్లీట్లీ. నమస్తే.